మాలతి కథ 4వ భాగం. 3వ భాగంలో మాలతి, మాధవ్ పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు పిల్లలు పుడతారు. ఇంతలో మామ పిల్లనిచ్చిన మామ వచ్చి ఆ అమ్మాయిని ఎలా మాలతిని వదిలేయమని చెప్పి సలహా ఇస్తాడు. కథ కొనసాగుతుంది. మాధవరావు చేసుకున్నది మాలతిని అని తెలిసాక అగ్గి మీద గుగ్గిలం వేసినట్లు మండిపోయింది జానకి. అందం, చదువు, తెలివి అన్నింటిలోనూ తనకంటే మాలతి అధికురాలన్న విషయం జానకికి బాగా తెలుసు. అందుకే ఆమె వంటికి కారం రాచుకున్నట్లుంది. మాధవరావు వచ్చినప్పుడు జానకి పలకరించనూ లేదు, మాధవరావు పలకనూ లేదు. మాధవరావుకి కాఫీ ఇచ్చి మాలతిని, ఆమె తల్లిదండ్రులని దుమ్మెత్తిపోసింది. మాధవరావు వంశమే ఇలాంటి దిక్కుమాలిన వంశం అంది జానకి. ఇద్దరినీ కలిపి మరోసారి సాధించి నేను కోర్టుకు వెళ్ళకపోతే అప్పుడు చూడండి అని బెదిరించి వంటింట్లోకి వెళ్ళిపోయింది జానకి. మాధవరావు హృదయం తీవ్రంగా గాయపడింది. కాస్త మజ్జిగన్నం మాత్రం తిని మంచం వాల్చుకొని పడుకున్నాడు. కోర్టు కోర్టు అని బెదిరించకపోతే పోతే పోకూడదా అని విసుక్కున్నాడు. ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్ర పట్టింది అతనికే తెలియదు. ఒక రాత్రి వేళ తన పక్కన ఎవరో ఉన్నట్లు అనిపిస్తే కళ్ళు తెరిచి చూశాడు. జానకి. మాధవరావు లేవడం గమనించిన జానకి అతన్ని తన మీదికి లాక్కుంది. అందాక సాధించిపోసిన జానకి ఆ విధంగా ప్రవర్తించడం వింతగా అనిపించింది అతనికి. ఒక విధంగా అసహ్యంగా కూడా అనిపించింది. చటుక్కున మాలతి గుర్తుకొచ్చింది. రోజు ఆ సమయానికి తన కౌగిలిలో కరిగిపోతూ తనకి అమరసుఖాలు అందిస్తూ సోలిపోయే ఆమె వదనం గుర్తుకొచ్చేసరికి అతనిలో ఆవేశం వచ్చింది. దాంతో తన పక్కన ఉన్నది మాలతే అన్న తలంపుతో తటాలున జానకిని దగ్గరకు లాక్కున్నాడు. అతని ఆవేశం, ఉద్రేకం చల్లబడిన జానకిలో కోరికలు ఇంకా తగులుతున్నాయి. ఆమె లేచి లైటు వేసింది. ఆ లైట్ల వెలుగులో జానకిగా గుర్తించేసరికి అతని ఆవేశం పూర్తిగా జారిపోయింది. ఆ సమయంలో కూడా జానకి కరుకు మాటలు గుర్తుకొచ్చి ఒళ్ళు మండుతుంటే అతను మంచినీళ్లు తాగాలన్నట్లు వంటగదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతన్ని కవ్వించాలని జానకి చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమే అయింది. అసలు జానకిని చూస్తుంటేనే అతనికి కోరికలు కలగడం లేదు. మాలతి సమక్షంలో విజృంభించే అతని పురుషత్వం జానకిని చూడగానే చల్లారిపోతోంది. దానికి తోడు జానకి ఇటీవలగా సాగిస్తున్న సాధింపులతో ఆమె అంటే మరింత విముఖత్వమే కలిగింది. కానీ ఆనందం మాత్రం తోచలేదు. ఆ తర్వాత జానకి ప్రసక్తి లేకుండా తనే ముఖం కడుక్కుని స్నానం చేసి హోటల్కి వెళ్ళి కాఫీ తాగొచ్చాడు. నాకు ఈ నెలలో మరో 100 ఎక్కువ కావాలి అంది మాధవరావు వెళ్ళబోతుంటే జానకి. ఎందుకు? కాబోయే లక్షాధికారినివి కదా, అదంతా మీకు అనవసరం. మీరు కనుక డబ్బు తీసుకురాకపోతే నేను కాకినాడ వచ్చి ఆఫీస్ దగ్గర అల్లరి చేస్తాను. ఇంటికొచ్చి మీ గౌరవం నట్టేట్లో ముంచుతాను. జానకి బెదిరింపులకి ఒళ్ళు మండిపోయింది. మాధవరావుకి ఆవేశం ఆపుకోలేకపోయాడు. ఆఫీసుకు వచ్చి అల్లరి చేసుకుంటే చేసుకో, నేను ఓపెన్గా నీకు డైవోర్స్ ఇస్తాను. ఇంటి దగ్గరికి వచ్చి మాలతిని ఏమన్నా అంటే ఈ జన్మలో నా ముఖం మళ్ళీ నువ్వు చూడవు. ఆ దెబ్బతో నీకు నాకు సంబంధం పూర్తిగా తెగిపోయినట్టే, అది గుర్తుంచుకో అనేసి చెరచరా వెళ్ళిపోయాడు. జానకి ఆ కంఠంలోని తీవ్రతకు కాస్త భయపడింది. తన ముందు పిల్లిలా పడి ఉంటే మాధవరావుకి ఎంత నోరొచ్చింది అని హుంకరించింది. ఇదంతా ఆ మహాతల్లి నేర్పి ఉంటుంది, లేకపోతే ఎన్నడన్నా తనకి ఎదురు జవాబి చెరుగునా అని జానకి ఆ రోజంతా మాలతిని నోటికొచ్చినట్లు తిడుతూనే ఉంది. ఆ రోజు ఆఫీస్కి వచ్చిన ఉత్తరం చూశాక పూర్తిగా మతిపోయినట్లయింది మాధవరావుకి. ఆనాటి సంఘటన తర్వాత నెల రాగానే డబ్బు పంపి ఊరుకున్నాడు. కానీ జానకి దగ్గరికి వెళ్ళలేదు మాధవ్. నాకు నెల తప్పింది, మందులు బలానికి వాడాలి, మరో 200 పంపవలసిందంటూ రాసింది జానకి. మాధవ్ బుర్ర వేడెక్కిపోయింది. కేవలం ఆనాటి కలయికతో జానకి గర్భవతి అయిందంటే అతనికి నమ్మబుద్ధి కాలేదు కూడా. నమ్మక తప్పేటట్లు కనబడటం లేదు. తనని దబాయిస్తుందేమో అని కూడా అనుకున్నాడు. ఇంటికొచ్చాక మాలతికి ఆ ఉత్తరం చూపించాడు. పోనీలేంటి పాపం, చాలా కాలానికి ఆమెకి పిల్లలు పుడుతున్నారు అంది మాలతి. మాధవరావు ఆశ్చర్యంగా మాలతిని చూస్తూ ఉండిపోయాడు. ఇంత అమాయకురాలేమిటా అని కూడా అనుకున్నాడు. మాలతి చాలా నీరసంగా కనిపిస్తోంది. పాపని కడుపుతో ఉన్నప్పుడే నయం, మందులవి బాగా ఇప్పించగలిగాడు. ఇప్పుడు మందులవి లేనేలేవు సరికదా, ఇక ముందు తిండి కూడా కరువు చేస్తానేమోనని భయపడ్డాడు మాధవరావు. పాప పుట్టాక నెల నెల పాప పేరు డిపాజిట్ చేస్తున్నాడు కొంచెం. అది కాక పురిటి ఖర్చులకి బారసాలకి ఉంటుందని మాలతి పేర కొంత వేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇంకా దాచేదారి కనపడలేదు. 10 రోజులకోసారి డబ్బంటూ జానకి నుంచి ఉత్తరం.
ఎక్కడి డబ్బు ఆమెకే సరిపోవడం లేదు. కక్ష కొద్దీ తను మాలతి తినకుండా ఉండాలని జానకి అలా పీడిస్తోందని గ్రహించాడు మాధవరావు. ఎలాగో చావని అన్న విసుగుదలతో పంపిస్తుంటే ఇక్కడ సర్దుకోవడం కష్టమై ఎన్నడూ అప్పు చేయని మాధవరావు కాస్త అప్పు కూడా చేశాడు ఆఫీస్లో. మాలతి అన్నీ గమనిస్తూ ఎంతో పొదుపుగా వాడుతూ ఉండేది అక్కడికి. అది గుర్తించి మరింత బాధాకరంగా ఉంటుంది మాధవరావుకి. కూతురు గర్భవతిని రాసిన ఉత్తరం అందుకున్నాడు వెంకటపతి. దాంతో అతనికి ఎక్కడలేని ధైర్యమో వచ్చేసింది. ఈ అల్లుడిని జయించినట్టే అనుకున్నాడు. కూతురు పేర ₹1,00,000 డిపాజిట్ చేసి అల్లుడిగా ఉత్తరం రాశాడు. ఇన్నాళ్ళు పిల్లలు లేరు అనుకున్నందుకు ఇప్పుడు జానకికి పిల్లలు కూడా కలుగుతున్నారు కనుక మాలతిని ఆ సంసారాన్ని వదిలివేయమని ఉత్తరం చదివి మాధవరావు చించి అవతల పారేశాడు. ఆ రోజు మాధవరావు దగ్గరికి బయలుదేరాడు వెంకటపతి. వెళ్ళబోతున్న తండ్రితో ముందుగా అతని పేర డబ్బేమి ఇవ్వకండి అన్నాడు రామచంద్రమూర్తి. ఎందుకనరా, డబ్బు ఇస్తానని ఆశ పెట్టందే వాడు లొంగొద్దు, వదిలేస్తే ఇస్తామనండి. ముందుగానే ఆ 50,000 ఇస్తే అందులో ఓ 25,000 ఆ పిల్ల పేర రాసిస్తే మనమేం చేస్తాం? నిజమే, ఆ మాట నాకు తట్టనే లేదు అన్నాడు వెంకటపతి ప్రశంసగా కొడుకుని చూసి. మనం కోర్టుకు పెడతామని బెదిరించినట్టే రేపు ఆ పిల్లైనా కోర్టుకు వెళ్ళిందంటే ఎంతో కొంత ఆమె పోషణ క్రింద మాధవరావు ఇవ్వవలసి వస్తుంది. అసలు ఆ పెళ్లి రద్దు చేయించేస్తే సరిపోతుంది. మనకన్నీ అనుకూలంగానే ఉన్నాయి పరిస్థితులు. రద్దు చేయించినా కొంత ఇవ్వాల్సి వస్తుంది. పిల్లలు పుట్టి ఉంటే ఒకవేళ. అయితే ఏం చేద్దామంటావు? అసలు ఆ పిల్లని మనం ఇహలోకంలో లేకుండా చెయ్యాలి. కొన్నాళ్ళు ఏడ్చినా తర్వాత అతనే ఊరుకుంటాడు మర్చిపోయి. అదెలా సాధ్యం? ముందు మాధవరావుని బాగా ప్రలోభపెట్టి సాధించాలి అంటూ తన ఆలోచనంతా తండ్రికి చెప్పి చిన్న పొట్లం అందించి పంపాడు రామచంద్రమూర్తి. అల్లుడి దగ్గరికి వెళ్ళబోతూ ముందు కూతురు దగ్గరికి వెళ్ళాడు వెంకటపతి. తన పేరు డిపాజిట్ చేసిన ₹1,00,000 చూసి జానకి ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఎలాగైనా ఆ సంసారం బదిలి మాధవం ఇక్కడే ఏదో బిజినెస్ చేసుకునేలా చేస్తానని జానకికి మాట ఇచ్చి రైలెక్కాడు వెంకటపతి. తిన్నగా వెంకటపతి ఆఫీస్కి వచ్చాడు. అప్పుడే ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాడు మాధవరావు. మాలతికి నెలలు నిండాయి. రేపో మాపో కనేటట్టుంది కనుక ఎంత త్వరగా పని అయితే అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వెంకటపతి అతని దగ్గరగా వచ్చి రావోయ్ కాఫీ తాగుదాం అంటూ హోటల్కి దారి తీశాడు. ఎలా ఉంది ఉద్యోగం? బాగా చిక్కిపోయావే అన్నాడు నాందీగా. మాధవరావు మాట్లాడలేదు. జానకి పేర ₹1,00,000 వేసి పాస్బుక్ ఇచ్చొచ్చాను అన్నాడు వెంకటపతి అతని ముఖంలోకి చూస్తూ. చూడు మాధవరావు పైకేమి అనకపోయినా ₹1,00,000 జానకి లక్షాధికారిణి అని మనసులో అనుకున్నాడు. చూడు మాధవరావు, ఈ 2 సంసారాలని ఈదలేక ఎలా చిక్కిపోతున్నావో చూడు. ఎందుకొచ్చిన అవస్థ ఇది? డబ్బా లక్ష జానకికి ఉంది. నీ పేరున 50,000 ఇస్తున్నాను. మొత్తం 1,50,000. నువ్వెంతకాలం కొట్టుకుంటే ఆ పాట వస్తుంది నీకు? ఈ జన్మలో 1,50,000 నువ్వు సంపాదించగలవా? పిల్లలు పుడుతున్నారు. ఆ ఆనందానికి లోటు లేదు. డబ్బుకి డబ్బు, పిల్లలకి పిల్లలు. ఏదైనా వ్యాపారం చేసుకున్నావంటే కావలసినంత హోదా, కారు ఎన్ని సమకూరుతాయో చూడు. నా మాట విని ఈ పిల్ల, ఈ సంసారం అన్నీ వదిలేసేయి. జ్ఞానబోధ ప్రారంభించాడు వెంకటపతి. క్షణకాలం అప్పుల పాలవుతున్న తన బతుకు గుర్తుకొచ్చి ఆలోచనలో పడ్డాడు మాధవరావు. వెంకటపతి చెప్పినట్లు ఈ బెడద వదిలించుకుంటే ఆ తర్వాత తను అనుభవించబోయే ఐశ్వర్యం గుర్తుకొచ్చి క్షణం ఊగిసలాడింది మాధవరావు మనసు. ఆ క్షణం చాలు లౌక్యం తెలిసిన వెంకటపతి ఉపయోగించుకోవడానికి. ఆ క్షణం చాలు మాలతి జీవితం తారుమారు చేయడానికి. నన్ను నమ్ముకున్న మాలతి జీవితం ఏం కావాలి? మాధవరావు ప్రశ్న. గాలికి పోసిన పేలపిండి కృష్ణార్పణం. దానికి మనమేం చేస్తాం? అలా అనడం కూడా బాగుండదు. ఆమె గతి, ఆమె పిల్లల గతి ఏం కావాలి? ఏమిటి, పిల్లలు కూడా ఉన్నారా? ఆశ్చర్యంతో నోరు తెరిచాడు వెంకటపతి. ఒక ఆడపిల్ల, ఇప్పుడు నిండు నెలలు. ఆ మాట వినేసరికి కంగారెత్తుకొచ్చింది వెంకటపతికి. అమ్మో, పిల్లలు కూడా పుట్టేశారు. ఇంకా త్వరపడి ఇది తేల్చేయకపోతే లాభం లేదనుకుంటూ, పిల్లలకేంలే, మన జానకి కూడా పుడుతున్నారుగా, ఆ ముచ్చట తీరుతుంది. ఇప్పుడు ఈ మాలతి సంగతి, ఈ పిల్లల సంగతి నేను చూస్తాను. కానీ నువ్వు వచ్చేసేందుకు సిద్ధంగా ఉండు. ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి. బాగుంది, ఈ ఆఫీస్లో 500 అప్పుంది. ఎలా వదిలేయని ఉద్యోగం? వెంటనే 500 తీసిచ్చాడు వెంకటపతి. వెళ్ళి ఇప్పుడే తీర్చేసిరా అంటూ ఒత్తిడి చేశాడు. దాంతో పూర్తిగా లొంగిపోయాడు మాధవరావు. స్వతహాగా అతను భయస్థుడు, పిరికివాడు, మెతకతనం కలవాడు. ఆ మెతకతనం వల్లే జానకికి భయపడుతూ ఉండేవాడు కూడా. అవే ఆ గుణాలే ఉపయోగించుకున్నాడు వెంకటపతి.
జానకి కోరిన డబ్బిస్తూ తనిక్కడ సంసారం చేయడం చాలా కష్టమని నెల రోజులుగా భయపడుతున్నాడు మాధవరావు. అతనిలో ఇంకో దౌర్బల్యం కూడా ఉంది. అప్పులంటే తగని భయం. అప్పు తీసుకున్న దగ్గర నుంచి తీర్చలేదే అన్న బెంగతో డబ్బిచ్చిన వాళ్ళు కనబడితేనే తనకి చిన్నతనంగా సిగ్గుగా భావించి కుచించుకుపోయేవాడు. ఎలా ఈ 500 అప్పు తీరుతుందా అని బెంగపడిపోయాడు. వెంకటపతి దేవుడులా వచ్చి తన పరువు నిలిపాడనుకున్నాడు. దానితో ధనానికి ఎంత మహిమ ఉన్నదో బాగా అర్థమైపోయింది అతనికి. అతను అప్పు తీర్చి వచ్చేసరికి తేలిగ్గా నిట్టూర్చాడు వెంకటపతి. అల్లుడు ఈ దెబ్బతో లొంగిపోయినట్టే అనుకుని సంబరపడ్డాడు మనసులో. అతను రాగానే పద అమ్మాయిని పిల్లల్ని చూసొద్దామంటూ బయలుదేరదీశాడు వెంకటపతి. తిన్నగా ఇల్లు చేరేసరికి పాప నిద్రపోతోంది. మాలతి ఏదో పుస్తకం చదువుకుంటోంది. ఈ వేళ్లప్పుడు నిద్రపోతుందేం అని అడిగాడు కూతురు పడుకుని ఉండటం చూసి. దానికి జ్వరం తగిలింది, మందు వేసి పడుకోబెట్టానని జవాబిచ్చి వెనక ఉన్న వెంకటపతిని చూసి లేచి నిలబడి నమస్కారం బాబాయ్ అంది వినయంగా. ముద్దులు మూట కడుతున్న పిల్లని, నిండు నెలలతో ఉన్న మాలతిని చూసి క్షణం వెంకటపతి చలించిపోయాడు. పాపమని కూడా అనిపించింది. తర్వాత ఆ భావనని తొలగించాడు మనసులోంచి. కూర్చోండి బాబాయ్ అంటూ కుర్చీ ముందుకు జరిపింది మాలతి. కాఫీ తెస్తానంటూ లోపలికి వెళ్ళింది. వెనకే మాధవరావు వెళ్ళాడు. వెంకటపతి మాధవిని, ఆ ఇంటి పరిసరాలను గమనించసాగాడు. స్టవ్ అంటించి నీళ్లు పెట్టి 3 నిమిషాల్లో కాఫీ కలిపి తెచ్చింది మాలతి. భర్తకి వెంకటపతికి చెరొకటి అందించింది. నువ్వు కూడా తాగమ్మా అన్నాడు ఎంతో ఆప్యాయంగా వెంకటపతి. మాలతి లోపలికి వెళ్ళింది తను కూడా తెచ్చుకోవడానికి. ఈలోగా మాధవరావు తాగబోతూ ఉంటే ఆపి ఆ కప్పులో తను తెచ్చిన పొట్లంలోని మాత్రలు కలిపాడు వెంకటపతి. మాధవరావు తెల్లబోయాడు. మాలతి మరో కప్పుతో రాగానే మీ ఆయన కాఫీ చల్లారిపోయిందట, నీ కప్పు ఆయనకివ్వు, ఆయనది నువ్వు తాగన్నాడు వెంకటపతి నవ్వుతూ. ఏమీ అనుమానించకుండానే గడగడా తాగేసింది మాలతి. తన కాఫీ భర్తకిచ్చింది. వెంకటపతి తన పాచిక పారినందుకు సంతోషంగా కబుర్లు చెప్పసాగాడు. మాలతితో 10 నిమిషాల్లో మాలతి ఒళ్ళు అవసమై కళ్ళు మూతలు పడుతుంటే పక్కకి వాలిపోసాగింది. అది గమనించిన వెంకటపతి అమ్మాయినలా మంచం మీద పడుకోబెట్టని మాధవరావుకు చెప్పాడు. మెల్లగా మంచం మీదకి చేర్చాడు మాధవరావు. అతనికి ఇదంతా అయోమయంగా తోచింది. ఏమనడానికి తోచక బుర్ర ఖాళీ అవుతుంటే వెంకటపతి నీ బట్టలన్నీ త్వరగా సర్దుకో, వెంటనే వెళ్ళిపోదాం, కాసేపట్లో మాలతి ప్రాణం పోతుంది, పోలీసులు వస్తారు, నిన్ను నన్ను పట్టుకుపోతారంటూ ఊదరబెట్టసాగాడు. ఆ మాటకి కంగారు పడిపోయిన మాధవరావు అంతకంటే వేగంగా తన పెట్టె అవి తీసుకున్నాడు. వెంకటపతి రిక్షా కోసం బయటికి వెళ్ళాడు. మాధవరావు వెడుతూ వెనక్కి తిరిగి చూశాడు. జ్వరంతో పడి ఉన్న కూతురు, నిండు నెలలతో మరణానికి సన్నిహితంగా ఉన్న మాలతి దీనంగా కనిపించారు. కళ్ళంబడి నీళ్లు గిర్రును తిరగగా ఆమె పెదవులని, కూతురు బుగ్గలను ఒక్కసారి ముద్దు పెట్టుకొని నెలలు నిండిన ఆమె గర్భాన్ని సున్నితంగా రాసి పైపైనే చుంబించి బయటికి వెళ్ళిపోయాడు మాధవరావు, ఆమెను శాశ్వతంగా వదిలివేస్తూ. మరి నిమిషంలో రిక్షా స్టేషన్ వైపు సాగిపోయింది. మాధవరావు వెళ్ళిపోయిన 10 నిమిషాలకి జ్వరంతో ఉన్న మాధవి లేచి ఏడవసాగింది. తల్లి పక్కన ఉన్న తనని దగ్గరకు తీసుకోకపోవడంతో మరింత శృతి పెంచింది. అంతకంతకీ పిల్ల ఏడుపు ఆగకపోవడంతో పిల్ల అలా ఏడుస్తుంటే ఏం పనమ్మాయి, తర్వాత చేసుకోరాదా అంటూ వచ్చింది పక్కింటి మామ్మగారు. పక్కనే ఉన్న కళ్ళు తెరవకపోవడంతో ఇదేం పనమ్మాయి, ఈవేళప్పుడు నిద్ర ఏమిటి అంటూ తట్టి పిలిచింది. అయినా ఆమె లేవకపోవడంతో హడలిపోయి అందరినీ కేక వేసి పిలిచింది. నలుగురు పోగై వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పుడే డ్యూటీ నుంచి దిగబోతున్న మధుసూదన్ రావు సీరియస్ కేస్ సార్ అన్న మాట విని కాస్త విసుక్కుంటూనే వచ్చాడు పేషెంట్ని చూడటానికి. మాలతిని చూస్తూనే షాక్ తిన్నట్టయి కంగారుగా ఆమెని పరీక్ష చేసాగాడు. ఎక్కడో దూరంగా కొట్టుకుంటున్న నాడిని చూసి ఆమె ప్రాణం కాపాడడం కోసం తన శక్తి, తన పాండిత్యం అంతా పణంగా పెట్టి ఆమెను మృత్యువు కోరల నుంచి తప్పించసాగాడు. పాపకి చాలా జ్వరంగా ఉంది సార్ అన్న కాంపౌండర్కి మాధవిని అప్పగించాడు. జాగ్రత్తగా చూడమని. ఆ తెల్లవార్లు ఆమెని కనిపెట్టుకుని అతనే ఉన్నాడు. నైట్ డ్యూటీ డాక్టర్ వచ్చినా కూడా ఈ పేషెంట్ని గురించి ఇంత శ్రద్ధెందుకా అని ఆశ్చర్యపోయారు మిగిలిన వారంతా. మాలతి ఆనాడు పెళ్లి చూపులలో తనను అమితంగా ఆకర్షించిన ఆ అందాల రాశి ఈ విధంగా నిండు నెలలతో స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి ఆత్మహత్య చేసుకోబోయి తన చేతికి ఈ విధంగా చిక్కగలదని అతను ఏనాడు ఊహించెరగడు. మాఘమాసం వచ్చింది. ప్రదానం చేసుకుని శాశ్వతంగా తన స్వంతం చేసుకోవాలని తీయని కలలు కంటున్న సమయంలో మా అమ్మ ఎవరినో ప్రేమించిందట, చెప్పకుండా పెళ్లి చేసుకుంది, క్షమించండి అంటూ ప్రాధేయపడుతూ ఉత్తరం రాశాడు కేశవరావు.
అది చదివాక తన మనసు ఎంతగానో గాయపడింది. తన నమితంగా ఆకర్షించిన మాలతి ఆ విధంగా ప్రవర్తించినందుకు చేసేది లేక మౌనం వహించినా తను ఈ రోజు వరకు పెళ్లి చేసుకోలేదు. మాలతిని మర్చిపోలేదు. మరింతగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మాలతి ఎందుకిలా ఆత్మహత్యకి పాల్పడింది? అతనేమన్నా ఆమెతో ఘర్షణ పడ్డాడా? అతనికి మాలతి భర్త మీద చాలా కోపం వచ్చింది. పువ్వులాంటి మాలతితో తగువ పడటానికి అతనికి మనసలా ఒప్పింది అనుకున్నాడు. తెలతెలబారుతుండగా స్పృహ వచ్చింది మాలతికి. ఆమె లేవడం గమనించిన మధుసూదన్ రావు నర్స్ అని కేక వేశాడు. గబాల్న వచ్చింది నర్సు. ఆమెకి కాస్త కాఫీ ఇవ్వు అన్నాడు. అప్పటికి గుర్తించింది మాలతి మధుని. తనొకనాడు కాదన్నది ఇతని. ఈనాడు తన ప్రాణదానం చేసిన వ్యక్తిగా ప్రత్యక్షంగా అతన్ని ప్రత్యక్షం కాగలడని ఎన్నడన్నా ఊహించిందా? కాఫీ తాగాక కాస్త స్థిమితం చిక్కింది. తన భర్త కోసం నాలుగు పక్కల వెతికింది, ఎక్కడా కనిపించలేదు. డాక్టర్, మా వారేరి అని అడిగింది ఆదుర్దాగా. ఉలిక్కిపడ్డాడు మధు. అవును, ఏడి ఆమె భర్త? రాత్రి నుంచి ఇంతవరకు కనబడనే లేదు. మీ వారు నాకు రాత్రి నుంచి కనిపించలేదు. ఎక్కడా? మీ ఎరుగు పొరుగు వారే నిన్ను మీ అమ్మాయిని ఇక్కడ చేర్పించారు. మధుసూదన్ రావు మాటలకి తెల్లబోయింది మాలతి. తనకింత ప్రాణాపాయం సంభవిస్తే భర్త ఎందుకు రాలేదు? తనతో కాఫీ తాగిన వాళ్ళు ఏమయ్యారు? ఆలోచిస్తున్న కొద్దీ ఆమె భయంతో కంపించిపోసాగింది. భగవాన్, ఆ వెంకటపతి ఏమన్నా ఆయన్ని తనతో లాక్కెళ్ళిపోయాడా? అంటే తనని వదిలివేయించేశాడా? తనకేదో మత్తుమందు కలిపి పరారయ్యారా? ఈ భావన రాగానే బావురుని పైకే ఇడ్చేసింది మాలతి. ఆమె ఏడుపు విని కంగారు పడిపోయాడు మధు. మాలతి, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఆయన నువ్వు తగువ పడ్డారా? ప్లీజ్ అసలేం జరిగిందో చెప్పు మాలతి. నా చేతనైనంత వరకు నీకు సహాయం చేస్తానంటూ లాలనగా ఆమెని ఓదార్చసాగాడు. కాసేపు అలా ఏడ్చి క్రితం రోజు సాయంత్రం జరిగిన సంఘటనంతా చెప్పి, ఆయన నన్ను పాపని వదిలి వెళ్ళిపోయారు డాక్టర్, ఇంక రారంటూ వెక్కి వెక్కి ఏడ్చింది మాలతి. వింటున్న కొద్దీ మధుసూదన్ రావు ముఖం ఎర్రబడిపోసాగింది. కోపంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి. రాస్కెల్, మాలతి పువ్వులానే సున్నితమైన మాలతి జీవితంతో దారుణంగా చెలగాటలాడావు. లేనిపోని ప్రేమ ఒలికించి ఆమె బ్రతుకు నాశనం చేశావు. చివరికి ఒక పిల్లని కని నిండు నెలలతో ఉన్న అమాయకురాలిని ప్రాణం తీయాలని స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి కాఫీ తాగించావు. నువ్వు భర్తవి కావు, హంతకుడివి. ఆమె పాలిట రాక్షసుడివి. అమాయకంగా నమ్మిన ఆమెను మోసం చేయడానికి, వదిలివేయడానికి, వదిలేస్తూ ప్రాణం తీసి మరీ పోవడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? మాధవరావుని ఘోరంగా తిడుతూ ఆవేశంతో ఊగిపోయాడు. కనబడితే చాలు షూట్ చేసేయాలన్న ఆగ్రహం నిలువున దహించి వేసింది. విపరీతమైన మానసిక ఆందోళన వల్ల వెంటనే మాలతికి నొప్పులు ఆరంభమైనాయి. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి మరింత హడిలిపోయిన డాక్టర్ మధు లేడీ డాక్టర్ని నిమిషాల మీద రప్పించాడు. వెంటనే ఆమెని లేబర్ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. రాత్రి నుంచి భోజనమన్నా చేయకుండా మాలతినే కనిపెట్టుకుని ఉన్నాడు డాక్టర్ మధు. ఇప్పుడు ఆమెకి తెలివి వచ్చేసరికి ఏర్పడ్డ పరిణామానికి ఇంకా అలాగే కుర్చీ కంటుకుపోయి సిగరెట్ కాలుస్తూ ఆలోచించసాగాడు. ఈ మాధవరావు అడ్డు తగలకపోతే మాలతి తన భార్య అయ్యి ఉండేది కదా. బాబు, అమ్మాయికి ఏమైనా తెలివొచ్చిందా అంటూ వినిపించేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా పక్కింటి మా అమ్మగారు. తెలివొచ్చింది, కానీ నెప్పులు ఆరంభమైతే లోపలికి తీసుకువెళ్లారు. రాత్రి మీరే కదూ ఆమెను ఇక్కడికి తెచ్చింది? అవును బాబు, రాత్రి నుంచే ఆ పిల్ల భర్త కనిపించనే లేదు. ఏదైనా ఊరు వెళ్ళాడో ఏమో. చంటిదానికి ఎలా ఉంది? పర్వాలేదు, ఆ పిల్లకి జ్వరం తగ్గింది. ఇప్పుడే నర్సు కాసిని పాలు తాగించింది. పోనీలే నాయనా, తల్లి పిల్ల క్షేమంగా ఇల్లు చేరితే చాలు అంది ఆవిడ. మరో గంటలో లోపల నుంచి క్యారుమన్న కంఠం విని ఒళ్ళు గగురు పొడిచి అప్రయత్నంగానే లేచి నిలబడ్డాడు మధు. మగపిల్లాడు సార్ అంటూ పరుగున వచ్చి చెప్పింది నర్సు. అనుకోకుండానే చిన్న చిరునవ్వు మధు పెదవుల మీద విరిసి మాయమైంది. ఆ మాట విన్న మామగారి ముఖం చాటంతైంది. మరో అరగంటకి మాలతిని తెచ్చి రూమ్లో పడుకోబెట్టారు. బాబుకి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టాక సిగరెట్ అవతల పారేసి మాలతిని చూడటానికి లోపలికి వచ్చాడు మధు. ఏమమ్మాయి, కులాసానా? మొత్తానికి కొడుకుని కన్నావు అంటూ సంతోషంగా పలకరించింది మా అమ్మగారు. సమాధానంగా నవ్వింది మాలతి కన్నీళ్లని నొక్కి పెట్టుకొని. మీ ఆయనకి కొడుకు పుట్టినట్లు తెలియదు కదా. తెలిస్తే ఈ పాటికి ఉరుకులు పరుగులతో వచ్చుండేవాడు. ముసిముసిగా నవ్విందావిడ. మాలతి కళ్ళు జలపూరితాలయ్యాయి. ఇక ఆయనకి ఈ కొడుకుతో పనిలేదు. అక్కడ జానకికి పుడతారు. ఇక నాతోనూ ఆయనకు అవసరం లేదు.
అందుకనే మమ్మల్ని తేలిగ్గా వదిలి వెళ్ళిపోయారు అనుకుంటూ నిశ్శబ్దంగా రోదించింది. పిచ్చి పిల్ల, మీ ఆయన కోసం బెంగ పెట్టుకోకు, వస్తాడులే, ఏదో పని మీద వెళ్ళుంటాడు అని ధైర్యం చెబుతూ ఒక్క క్షణం అతను రాకపోతే విలువిల్లాడిపోతుంది నాయనా. ఎంత అణుకువ, ఎంత వినయం ఉన్న పిల్లనుకున్నావు, ఒక్కనాడన్నా మొగుడుతో మాట నెరగదు అంటూ మాలతి గుణగణాలు పొగుడుతూ చెప్పసాగింది. అందుకే అంత శిక్ష విధించిపోయాడు అని మధు అనుకున్నాడు. నా ప్రేమకి తగ్గ ప్రతిఫలం దొరికిందని నిట్టూర్చింది మాలతి. కాసేపుండి వెళ్ళిపోయింది మామగారు. మాలతి, కాస్త కాఫీ తాగు అన్నాడు మధు. ఇప్పుడేమీ వద్దులేండి అంది మాలతి. అయినా వినలేదు మధు. బలవంతంగా కాస్త తాగించాడు. మాలతి, మాధవరావు అడ్రస్ తెలిస్తే చెప్పు, హత్యా ప్రయత్నం కింద కోర్టులో కేసు పెడతాను. వద్దొద్దు, అంత పని చేయకండి అంది మాలతి కంగారుగా. ఎందుకు మాలతి అలా భయపడతావు? అతను చేసినది ఏమాత్రం సహించరాని పని. ఆనాడు మాధవరావు అడ్డు తగలకపోతే ఈ బాబుకి తండ్రి స్థానంలో నేనుండేవాడిని. నెలలు నిండిన నిన్ను ఎంత అపురూపంగానో చూసుకునేవాడిని. నువ్వు నా భార్యవై ఉంటే తల్లి కాబోతున్న నిన్ను మేమంతా నడవనిచ్చేవారమా? ఆవేదనగా అంటున్న అతని మాటలకి విచలితులైంది మాలతి. నా ప్రారంధం ఇలా ఉంటే దానికి మీరేం చేస్తారు డాక్టర్? కష్టాలు పడే గీత నా నుదుట రాసుంది. మధు బాబుని తదేకంగా చూడసాగాడు. డాక్టర్గా అన్నేళ్ల సర్వీస్లో చాలామంది పసిపిల్లల్ని చూశాడతను. ఈ పసిబిడ్డ అందం అతన్ని క్షణం ముగ్ధుణ్ణి చేసింది. బాబు చాలా బాగున్నాడు మాలతి. ఇంత అందమైన బాబుకి తండ్రిని కాలేకపోవడం నా దురదృష్టం. కన్న మాధవరావు కొడుకుని వద్దనుకుని వెళ్ళిపోవడం అతని దురదృష్టం. ఏమైనా మాధవరావు చేసిన పని నేను సహించలేను. ఈ నీ ఉసురు అనుక్షణం అతన్ని వెంటాడకపోదు. అతనేం ఆశించి వెళ్ళిపోయాడో చివరికి అతనేమీ అనుభవించలేడు, ఏది దక్కించుకోలేడు. ఆవేశంగా అంటున్న మధుని, ఊరుకోండి, ఆయన్నేమి అనకండి, ఆయన నాకు తాళిగట్టాడు, 2 పిల్లల్ని కన్నారు, నా బిడ్డల తండ్రిని అలా అంటే నేను భరించలేను. రుద్ధ కంఠంతో పలికిన మాలతి మాటలకి నిలువెల్లా ద్రవించిపోయాడు మధు. భగవాన్, ఇంత ప్రేమమూర్తిని, ఇంత అమాయకురాలిని ఎందుకయ్యా ఇంత కఠినంగా శిక్షించావు అంటూ అంత డాక్టరు మూగగా రోధించాడు. మాలా, ఇప్పటికైనా ఈ పిల్లలతో పాటు నిన్ను నాదాన్నిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి నన్ను పెళ్లాడతావా? ఆశగా అడిగాడు. వద్దండి, వద్దు. ఆయన్ని మనసారా ప్రేమించాను. దైవ సన్నిధిలో ఆయన భార్యనయ్యాను. హృదయపూర్వకంగానే నా తనువు అణువణువు ఆయనకి అర్పించాను. 2 బిడ్డలకి తల్లయ్యాను. ఇలాంటి దానికోసం మీరు భ్రమపడకండి. మీ మంచితనానికి, సహృదయానికి, సౌజన్యానికి తగ్గ అమ్మాయిని చేసుకోండి అంది కారే కన్నీటిని ఆపుకుంటూ. మధు భరించలేని ఆవేదన నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. మాధవరావుని తీసుకుని విజయగర్వంతో జానకి ఇంట్లో అడుగుపెట్టాడు వెంకటపతి. ఎవరో ఫ్రెండ్ పలకరిస్తే జవాబిస్తూ గుమ్మం బయటే ఆగిపోయాడు మాధవరావు. వచ్చేసామమ్మాయి అన్నాడు నవ్వుతూ. రాకేం చేస్తాడు, డబ్బుకు లొంగనివాడేవాడు నాన్న. ఇంతకీ ఆ ముదనష్టపుది ఏమైంది? ఈ పాటికి బండెడు కట్టెల్లో కలిసిపోయి ఉంటుంది. మేం బయలుదేరేసరికి చావు గుమ్మం దగ్గరికి చేరుకుంటోంది. మీసం తిప్పాడు వెంకటపతి. హమ్మయ్య, వెదవపీడ విరగడైంది. ముఖం కడుక్కొని స్నానం అది చేసిరా, వంటైంది, వడ్డిస్తాను. మా బాగా వదిల్చావు నాన్న ఈ పీడని, పాపిష్టిది. ఇప్పటికీ నాకు మనశ్శాంతి కలిగింది. వెంకటపతి మాట్లాడలేదు. లేచి దొడ్లోకి వెళ్ళాడు. అప్పటికప్పుడే ఫ్రెండ్ని సాగనంపొచ్చిన మాధవరావు అక్షరం బీరిపోకుండా అంతా విన్నాడు. తండ్రి కూతుళ్ళ సంభాషణ అంతా కలిసి పన్నాగం పన్ని ఈ విధంగా ప్రవర్తించారని వెంటనే అర్థమైపోయింది. వాళ్ల వలలో తనలా చిక్కుపడింది గ్రహించి మెల్లగా లోపలికి వచ్చాడు. మాధవరావు కేసి తిరస్కారంగా చూసింది జానకి. చూసి చూడనట్లు గదిలోకి వెళ్ళిపోయాడు. తను కూడా డ్రెస్ మార్చుకుని దొడ్లోకి వెళ్ళి స్నానం చేసొచ్చాడు. గ్లాస్ నిండా పరమాన్నం పోసి మాధవరావుకి తండ్రికి అందించింది జానకి. మాధవ్ గ్లాస్ తీసుకుని గదిలోకి వెళ్ళి కిటికీలోంచి బయట పారబోశాడు. వెంకటపతి గ్లాస్ ఎత్తాడే గాని తాగలేకపోయాడు. కూచోండి బాబాయ్ అంటూ కుర్చీ వేసిన పూర్ణ గర్భిణి మాలతి కాఫీ కాచి తెచ్చి తను పన్నిన వలలో పడిపోయి ఏమాత్రం అనుమానించకుండా కప్పందుకుని తాగిన మాలతి అమాయకపు ముఖం, మాధవరావు పోలికలే పుణికిపుచ్చుకున్న మాధవి జ్వరం ముఖం అన్నీ ఆ గ్లాసులో కనబడసాగాయి. ఒక్క చుక్క కూడా తాగలేక, నన్ను తీపి ఎక్కువ తినొద్దన్నారమ్మాయి, నువ్వు తాగు, నీకు ఈ సంగతి చెప్పడం మర్చిపోయానంటూ ఇచ్చేశాడు. 10 నిమిషాలు అయ్యాక, మాధవం, ఇది ₹1,00,000 చెక్కు. ఇందులో 50,000 నీవి, 50,000 రామచంద్రానివి. పార్ట్నర్స్గా ఇద్దరు మంచి రోజు చూసి వ్యాపారం ప్రారంభించండి అన్నాడు వెంకటపతి. జానకిని పిలిచి చెక్ అందించాడు.
డబ్బు తన చేతికివ్వకుండా లౌక్యం ప్రదర్శించిన వెంకటపతిని త్వరగానే అర్థం చేసుకున్నాడు మాధవరావు. అయినా ఏం మాట్లాడలేదు. ఆ పూట భోజనం చేసి వెంటనే వెళ్ళిపోయాడు వెంకటపతి. ఆ రాత్రి ఇల్లు చేరుకున్న అరగంటకి పెరడ్లో స్నానం చేస్తున్న వెంకటపతి దబేల్మని పడిపోయాడు. మనిషి పడిన శబ్దం విని పరుగున వచ్చారు రామం, అతని భార్య నాగలక్ష్మి. రామం తల్లి కనకమ్మ కాళ్ళు చేతులు తన్నుకుంటూ నోరు వంకర తిరిగిపోతుంటే నురగలు కక్కుతున్నాడు. వెంటనే అంతా సాయం పట్టి మంచం చేర్చి ఆయుర్వేద ఆచార్యులకి కబురు పెట్టారు. అతను వస్తూనే వెంకటపతి పరిస్థితి గ్రహించేశాడు. పెద్దతనం పక్షవాతం రాకుండా ఉండదు అంటూ ఏదో మందులిచ్చాడు. మర్నాటికి కాలు చెయ్యి నోరు ఇక రావనే నిర్ధారణకొచ్చారు ఆచార్యులు గారు. తండ్రికి పక్షవాతం వచ్చిందన్న వార్త విని చూడటానికి వచ్చింది జానకి. 1,00,000 రూపాయలు ఆడబిడ్డ దక్కించుకుంది అన్న బాధ మనసులో ఉంది రామం భార్య నాగలక్ష్మికి. ఇస్తే 10,000 25,000 ఇచ్చుకోవాలి కానీ 1,00,000 రూపాయలు ఇస్తారా అంటూ ఉడికిపోయింది మనసులో. జానకితో అసలు మాట్లాడలేదు. ఆడపిల్లని నాన్నని కనిపెట్టుకుని ఉండు అని తల్లి మరదలు అనడంతో 1-2 రోజులు మేర్బానికి కాస్త తండ్రికి సాయం చేసిన మొహం మొత్తిపోయి వెంటనే ఇంటికి బయలుదేరొచ్చేసింది. ఈ సేవలు ఎవడు చేస్తారు అనుకొని. జానకి వెళ్ళాక వంట చేసుకోలేదు మాధవరావు. ఆ 3 రోజులు అభోజనంగానే గడిపాడు. ఉద్యోగం లేదు, పని లేదు, వంట కూడా చేసుకోలేదు. కళ్ళు మూసుకుని అలా పడుకునే రోజులు గడిపాడు. నెలలు నిండిన మాలతి నాన్న నాన్న అంటూ తిరిగే మాధవి అతని కళ్ళల్లోనే కాపురం చేస్తుంటే తన తెలివి తక్కువకి అసమర్థతకి లోలోనే బాధపడసాగాడు. పైగా మాధవరావు ఇంటికి వచ్చిన రోజే ఆ సందులో అందరిళ్ళకి వెళ్ళి మా ఆయన డబ్బు కాసపడి మళ్ళీ నా దగ్గరే పడుండటానికి వచ్చాడు, ఆ పెళ్ళాన్ని వదిలేసంటూ గొప్పగా చెప్పొచ్చింది జానకి. ఇంత ధైర్యస్తుడు, ఇంత కక్కుర్తి మనిషి ఆ పిల్లనెవరినో పెళ్ళటం ఎందుకు, దాని బ్రతుకు బండలు చేయడం దేనికి అని కొందరు, కొత్త పెళ్ళం మోజు తీరి పాత పెళ్ళం పక్కలోకొచ్చాడు అని హేళనగా కొందరు, అన్ని ప్రేమలు డబ్బుకి తలవంచాల్సిందే అని మరికొందరు, అయిందమ్మా పెళ్ళి అణిగిందమ్మా రంది అని. మాధవరావు రెండో పెళ్ళి బులబాటం తీరింది. అయినా ఈ రోజుల్లో ఇదో ఫ్యాషన్ అయిపోయింది రెండో పెళ్ళి అంటూ చేసుకోవడం. ప్రేమించామని 2 సంసారాల ఈదలేక ఏ పెళ్ళం మెత్తగ్గా కనపడితే వాళ్ళని వదిలేయడం అని కొందరు. జానకమ్మ గట్టిది, మొగుడికి బుద్ధి చెప్పి మళ్ళీ వెనక్కి తెచ్చింది అని కొందరు అంటున్న మాటలన్నీ వింటూనే ఉన్నాడు మాధవరావు. బయటికి వెళ్ళడానికి కూడా అతనికి ఎక్కడ అవకాశం లేకపోయింది ఈ మాటల వల్ల. ఆనాడు తను వంట చేయగా మిగిలినవన్నీ అలాగే ఉండిపోయి వాసన వేస్తుంటే అవన్నీ బయట పారేసి గిన్నెలు కడిగిస్తే ఏం పోయింది అంటూ రుసరుసలాడింది జానకి. పని మనిషి ఎందుకనో వారం నుంచి రావడం లేదు. అదొస్తే గిన్నెలు తోమిద్దామనుకున్నాడు, అది రాలేదు. అవి అలాగే ఉండిపోయాయి. జానకి వంట చేసి భోజనానికి పిలిస్తే వెళ్ళి 2 ముద్దలు తినొచ్చాడు. వంట చేసుకోలేదేమిటి, హోటల్లో తినొచ్చారా వ్యంగ్యంగా అడిగింది జానకి. మాధవరావు మాట్లాడలేదు. లేదన్నట్లు తలూపాడంతే. అవును, ఆ ముండ లేదుగా, వెనకట్ల కూరలు తెచ్చి ప్రేమ ఒలికించడానికి తనే అంది తిరిగి హేళనగా. దానికి జవాబివ్వలేదు మాధవరావు. పాపం అది కాస్త చచ్చిందని దిగులు పట్టుకుంది కామోసు. ఈసారి అన్నీ మానుకొని కూర్చున్నారు అంది అక్కసుగా. మాధవరావు కంచంలో చేయి కడుక్కొని యువతలకు వచ్చేశాడు. భర్తని బాగా సాధించాననుకుని తృప్తి పడింది జానకి. 3వ రోజు నాకు కడుపు నొప్పి నడుము నొప్పి అంటూ మంచం మీద పడుకుని ఈ పూటకి కాస్త వంట చేయండి దుప్పటి కప్పుకుంది. వంట చేసి జానకిని భోజనానికి పిలిచాడు మాధవరావు. వచ్చి భోంచేసి మళ్ళీ పడుకుంది. ఇలా వారానికి 2-3 సార్లు ఏదో వంకతో పడుకొని మాధవరావు చేతే పనులు చేయించుకోసాగింది. మాధవరావు నోరెత్తేవాడు కాదు, అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. మంచంలో పడిన వెంకటపతికి క్షణక్షణము మాలతే కనిపించింది. భయకంపితుడయ్యాడు. అది కాదు తను చూడవలసిన పరిష్కారం. నిండు జీవితాన్ని రాక్షసంగా కడతేర్చాడు. తను హంతకుడు, పోలీసులకందని హంతకుడు. తప్పు చేసి అక్కడ తప్పించుకున్న భగవంతుని దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాడు. అందుకే 24 గంటలు దాటకుండానే తనకి శిక్ష విధించాడా భగవంతుడు. ఇదే అతనిలో చెలరేగే ఘోష. అవిరామంగా కన్నీరు కారుతుంటే రామచంద్రమూర్తి ఎందుకు అస్తమానం ఆ ఏడుపు, మందులిప్పిస్తూనే ఉన్నానుగా అంటూ విసుక్కున్నాడు గట్టిగా. నోరు లేని తన బాధను ఏ విధంగానూ వెళ్ళగక్కలేక వెంకటపతి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అతనికి మాధవరావుని చూడాలనిపించింది. సైగ చేసి కొడుక్కు చెప్పాడు. రామం ఉత్తరం రాశాడు. మాధవరావు వెళ్ళలేదు. మీ అక్కయ్య సరిగ్గా లేవలేక అవస్థపడుతోంది, తర్వాత వస్తానని ఓ కార్డు రాసి పడేశాడు. ఒక శుభముహూర్తాన మాధవి ఫైనాన్సింగ్ సిండికేట్ అంటూ బావా మరుదులు ప్రారంభోత్సవం చేశారు. ఒక బట్టల కొట్టు పెట్టారు, మాధవి క్లాత్ స్టోర్స్ అని.
అన్నింటికీ ఆ మాధవి పేరే ఎందుకు, నా పేరు పెట్టండి అంది జానకి హుకుం జారీ చేస్తూ. రామం అక్కగారి కోరికను కాదనలేక జానకి డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ అని పెట్టి 2 హిందీ పిక్చర్లు తీసుకున్నారు, రిలీజ్ చేశారు. ఆ 2 ఫెయిల్ అయి నష్టం వచ్చింది. దాంతో మూలబడిపోయిందది. ఒక దాంట్లో వస్తుంది, ఇంకో దాంట్లో పోతుందని మాధవరావు ఓదార్చాడిద్దరినీ. జానకి, ఇంత డబ్బు మీ ముఖాన పోశారు, ఒక్కసారి వెళ్ళి చూసిరారాదా మా నాన్నని అని పోరుతుంటే చూడటానికి వెళ్ళాడు వెంకటపతిని. అతని దగ్గర కూర్చోబెట్టుకొని కన్నీళ్లు కార్చాడు వెంకటపతి. మాధవరావుకి ఏం అర్థం కాలేదు. నిండుగా ఉండే మాధవరావు చిక్కి సగమయ్యాడు. అది చూసి చాలా బాధ కలిగింది వెంకటపతికి. 10 నిమిషాలుండి తిరిగి ఇంటికి వచ్చేశాడు మాధవరావు. మాలతి మనోవ్యధతో కుమిలిపోసాగింది. ఈ 2 పిల్లలతోటి ఎలా తన బ్రతుకు ఈడుస్తుంది? తనకి స్లీపింగ్ టాబ్లెట్స్ కాఫీలో కలిపిచ్చేసి తను చావాలన్న కోరికతోనే వెంకటపతి, మాధవరావు ప్రవర్తించారని, ఇక తనని చూడటానికి కానీ పిల్లల్ని చూడటానికి కానీ భర్త రాడన్న పచ్చి నిజాన్ని ఆమె బరాయించుకోలేకపోతోంది. ఆ సమయానికి మధు కాక మరే డాక్టర్ ఉన్నా తన శరీరం పంచభూతాల్లో కలిసే ఉండేదని ఆమె గ్రహించింది. ఇంకా తనిక్కడ ఎన్నాళ్ళు ఉండగలుగుతుంది? డబ్బెక్కడి నుంచి తెచ్చిస్తుంది? మధుసూదన్ డ్యూటీకి వచ్చినప్పుడు నేను రేపు వెళ్ళిపోతానండి అందామే. ఇంకా 2 రోజులాగు, బాగా నీరసంగా ఉన్నావు. బాబుని చూసి బుగ్గ స్పృశించాడు మృదువుగా. అన్నట్లు వీడికి పేరేం పెడతావు మాలతి? వాడికి ఏ పేరు పెట్టినా ఒకటే, తండ్రిని దూరం చేసుకున్న నిర్భాగ్యుడు. వెక్కి వెక్కి ఏడుస్తూ జవాబిచ్చిందామే. ఛీ, అవేం మాటలు మాలతి, పసిబిడ్డని అలా అనుకోకూడదు. వీడు చూడు రేపెంత గొప్పవాడవుతాడో అన్నాడు బాబు జుట్టు సవరిస్తూ. గొప్పవాడా? ఎలా అవుతాడు? అలా గొప్పవాళ్ళు కాగలిగే వారి జాతకాలు వేరుగా ఉంటాయి డాక్టర్. నాలాంటి దౌర్భాగ్యురాలి కడుపున నిర్భాగ్యులు కాక అదృష్టవంతులు ఎలా పుడతారు? తండ్రి వీడింకా 14 గంటలకి పుడతాడు అనగానే ముందే వదిలి వెళ్ళిపోయారే. వీడా గొప్పవాడయ్యేది? అసలు ముందు పెరిగి పెద్దవాడన్న అవుతాడా? మాలతి మాటలకి తీవ్రంగా బాధపడ్డాడు మధు. ఆమె ఎంత క్షోభ అనుభవిస్తోందో అతనికి బాగా అవగతమైంది. సరే, జరిగిపోయిన దానికి విచారించి లాభం లేదు మాలతి, మనసు దిటోపరుచుకోవాలి. పాప చూడు ఎలా బిక్కమొహం వేసుకొని చూస్తోందో అంటూ మాధవిని ఎత్తుకున్నాడు. పచ్చగా బంగారంలా మెరిసిపోతూ చారడేసి కళ్ళతో, పచ్చని ఎర్రని పెదవుల మధ్య తెల్లగా మెరిసే పళ్లతో అమాయకంగా చూసే పాపంటే అతనికి ఎంతో ముద్దుగా ఉండి ఎత్తుకోవడం అలవాటైంది. శుక్రవారం ఉదయం పుట్టావురా నువ్వు, ఆడపిల్లైతే లక్ష్మీదేవి పేరు పెట్టాలి కదా, అందుకని నువ్వు ఆ లక్ష్మీదేవి భర్త శ్రీనాథుడివి, నీ పేరు అదే శ్రీనాథ్ అంటూ నీ కొడుకు పేరు నేనే పెట్టాను మాలతి, ఏమనుకోకు అన్నాడు మధు నవ్వుతూ. అనుకోవడమా? వాడు మీ సహాయం లేందే నన్ను మృత్యువాత నుంచి కాపాడందే అసలు ఈ భూమి మీద పుట్టి ఉండేవాడా? మీరు ప్రాణదాతలు, మా పాలిట భగవత్ స్వరూపులు. మీరు పేరు పెట్టినందుకు, మీ చేతి చలువ వల్ల పుట్టినందుకు మీ అంత గొప్పవాడు కాకపోయినా మీ సుగుణ సంపత్తి, సేవా తత్పరత అలవడితే చాలు, ఏదో ఒక చోట కాస్త మనిషిగా బ్రతుకుతాడు. హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అంది మాలతి. మధు, ఎందుకులే మాలతి, నేను నిన్ను భార్యగా చేసుకోలేకపోయాను, ఈ బిడ్డలకి తండ్రిని కాలేకపోయాను. డాక్టర్గా నా ధర్మం నేను నిర్వర్తించాను, అంతకంటే ఏమీ లేదు. ఏలూరు నుంచి నన్ను కాకినాడ బహుశా ఇందుకోసమే ట్రాన్స్ఫర్ చేసుంటారు. జీవితంలో నేను తిరిగి చూడగలనని ఏనాడు ఆశించలేదు. అనుకోని పరిస్థితిలో ఇలా కలుసుకున్నాను. నిరాశ ధ్వనించే స్వరంతో కదిలిపోయాడు అక్కడి నుంచి. ఆ మర్నాడు అతనికి కాస్త ఆలస్యంగా వెళదాంలే అనుకుని బద్ధకంగా పడుకున్నాడు. అతను లేచి డ్రెస్ చేసుకుని మాలతిని చూడటానికి వెళ్ళాడు. ఆసరికే మాలతి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకుని అన్న కబురు విని నిర్విణ్ణుడయ్యాడు. అడ్రస్ అన్న అడగకపోతేనే అని చాలా బాధపడ్డాడు. వెరీ సారీ, రూమ్ అవసరమై అర్జెంట్ కేసు వస్తే ఆమెను పంపివేశాం, పైగా వెళ్ళిపోతారని ఆమె చాలా గొడవ చేసింది కూడా. సంజాయిషి ఇచ్చాడు డ్యూటీ డాక్టర్. భారంగా ఇంటికి వచ్చేశాడు తిరిగి మధుసూదన్ రావు. మాలతి ఇంటికి వచ్చాక ఎంతకాలానికి మాధవరావు తిరిగి రాకపోవడంతో గుసగుసలు ప్రారంభమైనాయి. ఆమెను వదిలి ఆఫీస్లో ఎవరితోనో వెళ్ళిపోయాడని కొందరు, డబ్బు తీసుకుని పరారయ్యాడని కొందరు, ఎవరికి తోచిన విధంగా వారు అనుకోసాగారు. గుట్టుగా చేస్తూ వచ్చిన సంసారం వీధి పాలయ్యేసరికి గోరు చుట్టు మీద రోకలిపోటులా మరింత వేదన కలిగించింది. భర్త వదిలిన స్త్రీ అంటే 10 మందికి చులకనే. నోరు లేని పసిబిడ్డలతో ఈ పలుచునైన బ్రతుకుతో ఎన్నాళ్ళు ఒంటరిగా పోరాటం సాగించడం మాలతి గుండె అవిసేలా రోధించింది.
బాబుకి 4 నెలలొచ్చాయి. ఏదో బ్యాంకులో ఉన్న డబ్బుతో కాలక్షేపం చేస్తూ వచ్చింది. ఇంక అది కాస్త అయిపోతే ఏం చెయ్యడం? ఏమిటి తన గతి? ఎన్నాళ్ళు అలా కుమిలి కుమిలి ఏడ్చినా వదిలిపెట్టిపోయిన అతను తిరిగొస్తాడా? ఆ పిల్లల ముఖం చూసైనా కాస్త ధైర్యం తెచ్చుకోమ్మా అంది పక్కింటి మా అమ్మగారు. ఇంత ఇల్లు వద్దండి నాకు, మిగిలిన గదులు ఖాళీ చేసిస్తాను, ఎవరికైనా అద్దెకిచ్చుకోండి అంది మాలతి. ఆవిడ ఏమనుకుందో అలాగేలేమ్మా అంది. కానీ ఆ ఒక్క గదికి మాత్రం అద్దె ఎలా ఇస్తుంది అన్న సంశయం రాకపోలేదు. మర్నాటి నుంచి ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అన్న వేటలో పడింది మాలతి. మాధవికి కాస్త అన్నం పెట్టి బాబుకు పాలు పట్టి సీసాలో పాలు పోసి పక్క నుంచి బయట తలుపుకు తాళం వేసి బయలుదేరింది. తన పిల్లల్ని చూడమని ఎవరికి అప్పగించగలదు? అప్పగించినా ఎవరు చూస్తారు? అలా 2 రోజులు తిరగ్గా మా కంపెనీలో టెంపరరీ జాబ్ ఓ 4 నెలలు ఉంది, చేరు, ఒక కంపెనీ మేనేజర్ అన్నమాట అద్భుతంలా సోకింది మాలతికి. ఒక పని పిల్లని బాబును చూడటానికి పెట్టుకొని మర్నాడే పనిలో చేరింది. మీ వారేం చేస్తారు అడిగాడు మేనేజర్ ఇంటర్వల్ టైంలో. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారంది కన్నీటి కెరటాల మధ్య. ఐసి, ఇంత అందమైన మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి ఆయనకి మనసెలా వచ్చింది? అది నా దురదృష్టం జవాబిచ్చింది మాలతి తలుంచుకొని. 2 నెలల జీతం అందుకుంది మాలతి. 3 నెలలు గడుస్తుంటే ఇంకో నెలతో ఆఖరు, మళ్ళీ కొత్త ఉద్యోగానికి వేట ప్రారంభించాలి అనుకుంది భారంగా. అయితే అనుకున్నవన్నీ అనుకున్నట్లేనాడు జరగవు కదా. ఆ రోజు మాలతి పని ముగించి వెళ్ళడానికి ఇంకా 10 నిమిషాలు ఉందనంగా మేనేజర్ గారు పిలుస్తున్నారు అంటూ వచ్చి చెప్పాడు ప్యూను. మెల్లగా ముఖం తుడుచుకుంటూ లోపలికి వెళ్ళింది మాలతి. కూర్చో మాలతి అన్నాడు మేనేజర్ రివాల్వింగ్ చైర్లో అటు ఇటు తిరుగుతూ. పర్వాలేదు చెప్పండి అంది మాలతి నిలబడే. కాఫీ తీసుకో చెబుతానంటూ కాఫీ కప్పు చూపించాడు. నేనెలాగో 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళి తాగుతాను, మీరే తీసుకోండి అంది అయిష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ. పర్వాలేదు మాలతి, కాఫీయేగా అంటూ కప్పు తీసుకునేదాకా వదల్లేదు. విధిలేక కాఫీ తాగింది మాలతి. డ్రాయర్ సొరుగులోంచి ఒక ప్యాకెట్ తీసి, ఇదిగో ఈ చీర నీకోసం కొన్నాను మాలతి, పచ్చని నీ ఒంటి మీదకి ఈ చీర చాలా బాగుంటుంది, ఏరి కోరి తెచ్చాను, రేపు సాయంత్రం ఈ చీర కట్టుకొని ఈ థియేటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు అంటూ థియేటర్ పేరు, టైము అన్నీ రాసి ఉంచిన చీటీ అందించాడు ఆ ప్యాకెట్తో సహా. ఆ తర్వాత మనం హోటల్ ఎయిర్ కండిషన్ రూమ్లో భోంచేసి రాత్రంతా గది తీసుకుని ఎంజాయ్ చేద్దాం అంటూ మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. వింటున్న మాలతి కాళ్ల క్రింద భూమి తలక్రిందులైపోతున్నట్లు ముచ్చెముటలు పోయసాగాయి. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అతి కష్టం మీద ఆపుకొని, రేపు సాయంత్రం కదా ఈ చీర ప్యాకెట్ ఇలా ఈ గదిలోంచి నేను తీసుకెడితే అంతా గ్రహిస్తారు, మనం అల్లరైపోతాం. రేపు నేను ఒక పని చేస్తాను, ఒక సంచి తెస్తాను, దాంట్లో తీసుకెడతాను, ఇప్పుడు ఇది ఇలాగే ఉంచండి అంటూ అతనికి అందించేసింది. అవునవును, అదే మంచి పద్ధతి, ఎలాగైనా నువ్వు చాలా తెలివైన దానివి సుమా అన్నాడు. ఆమె తన కోరిక అంగీకరించింది అన్న ఆనందంతో ఆ రాత్రి పిల్లలిద్దరినీ దగ్గర పెట్టుకొని బోరున ఏడ్చింది మాలతి. తన జీవితం ఎంత హీనమైపోయింది. మాధవ్, మీరు వెళ్ళిపోయి నన్ను చావనీయకుండా ఈ పిల్లలను అడ్డం పెట్టి నన్నెందుకు ఇలా చిత్రహింసల పాలు చేశారు అని భర్తను తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. మర్నాడు ఉదయం ఆఫీసుకు వెళ్ళి నిన్నటి వరకు పనిచేసిన జీతం ఇప్పించండి, అనుకోకుండా చుట్టాలు వచ్చి పడ్డారు, వాళ్ళని పంపితే గాని మీరు చెప్పినట్లు చేయడానికి కుదరదు, పైగా 1 గంట పర్మిషన్ కూడా కావాలి అని అడిగింది మేనేజర్ని. ఏ కళ్ళనున్నాడో శాంక్షన్ చేశాడు. జయరాం డబ్బు తీసుకుని మధ్యాహ్నం 3 దాకా పనిచేసిన కాగితాలన్నీ సర్ది తాళం చెవులు పక్క సీట్లో ఇచ్చి, నాకు అర్జెంటుగా ట్రైన్కు టైం అయింది, మా వాళ్ళని బండెక్కించి అరగంటలో వచ్చేస్తాను ప్లీజ్, కాస్త మేనేజర్ గారు అడిగితే చెప్పండని బతిమాలే ధోరణిలో చెప్పి బయటకు వచ్చేసింది మాలతి. ఆ పూటతో ఆ ఆఫీస్కి తనకి రుణం తీరిపోయిందని నిట్టూర్చుతూ ఇంటికి వచ్చేసింది. పిల్లల్ని చూస్తూ ఆ రాత్రి భోజనం చేయకుండా అలాగే పడుకుంది. మళ్ళీ కొత్త ఉద్యోగం కోసం వేట ప్రారంభమైంది. మరో టెంపరరీ ఉద్యోగంలో చేరింది. మరో నెలలో మొగుడు వదిలేశాడట. ఆఫీసులో అంతా గుసగుసలు పోయారు. ఏం అందమైందేనే, ఎందుకు వదిలేశాడబ్బా? అందం ఉంటే సరా, గుణం ఉండొద్దు, ఎవరితోటో తిరిగి ఉంటుంది, అది చూసి వద్దనుకుని వదిలేసిపోయి ఉంటాడు హేళనగా అనుకున్నారు. ఈ మాటలు మాలతికి వినబడుతూనే ఉన్నాయి. మనసులో బద్దలవుతున్న లావాని అణుచుకుంటూ తన సీట్లో కూర్చుంది. అక్కడికి వంచిన తల ఎత్తకుండా పనిచేసేది మాలతి. అసలు ఎవరితోటి మాట్లాడేది కాదు. వెనుకటి ఆఫీస్లో అలాంటి వ్యక్తులు కారు వీళ్ళు. ఏదో ఒకటి అంటూనే ఉండేవాళ్ళు. అన్నీ భూదేవిలా ఓర్పుగా భరిస్తూ తన పని తను చేసుకోవడం నేర్చుకుంది. అబద్ధం ఆడటం చేతకాని మాలతి భర్త విషయంలో నిజం చెబుతూ ఉంటే ఆమెకు సానుభూతి లభించలేదు సరికదా.
లోకువగా మారింది ఆమె జీవితం. ఈ కంపెనీ మేనేజర్ ఈమె చక్కదనానికి ముగ్ధుడయ్యే ఇచ్చాడు ఉద్యోగం. భర్త వదిలేశాడని తెలిసే ఆనాడే ఆనందించాడు. ఇదిగో మాలతి, మా వాళ్ళంతా పుట్టింటికి వెళ్ళారు, రాత్రికి మా ఇంటికి రా ఆజ్ఞాపిస్తున్నట్లు అన్నాడు మేనేజర్ ఆ రోజు. మాలతి హృదయం బాధగా ఆక్రోశించింది. మళ్ళీ ఇక్కడ కూడా తప్పలేదు అనుకుంది భారంగా. క్షమించండి, రెస్ట్ పీరియడ్, ఇంకా మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే రారు కదా, ఈ 3 రోజులు అయిపోగానే వస్తాను అంది రాణి నవ్వు ముఖానికి పులుముకొని. ఓకే అన్నాడు ఉత్సాహంగా. అంతటితో తన్ని వదిలినందుకు మనసులోనే కోటి నమస్కారాలు పెట్టుకుంటూ ఇల్లు చేరింది. ఆ 3 రోజులు పూర్తయ్యేసరికి 1వ తారీఖు రానే వచ్చింది. జీతం తీసుకుని మానేసింది మాలతి. అందం అనేది భగవంతుడిచ్చిన వరమని అంతా అంటారు, కానీ అది తన పాలిట శాపంగా మారింది. భగవంతుడిలా బాధిస్తే పెళ్ళంటూ చేసుకుని 2 పిల్లల్ని బంధంగా వేసిపోయాడు మాధవరావు. ఎక్కడికి వెళ్ళినా తనకన్నీ ప్రతిబంధకాలే. ఎలా ఈ జీవితం సాగించడం? ఏడాది శ్రీనాథ్ని, 3 ఏళ్ల పాపని ఎలా పెంచడం? చివరికి ఏ శరణాలయంలోనైనా చేర్పించితే అందుకు ఆ మాతృహృదయం అంగీకరించలేదు. ఆమెకి తన తల్లి తండ్రి అంతా గుర్తొచ్చారు. వెంటనే భర్త జ్ఞప్తికొచ్చాడు. అప్రయత్నంగానే మధుసూదన్ రావు గుర్తుకొచ్చాడు. మళ్ళీ తన బ్రతుకు గుర్తుకొచ్చింది. ఏం చెయ్యలేక నిస్సహాయంగా బిడ్డలిద్దరినీ దగ్గరకు తీసుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. తను మళ్ళీ ఏదో ప్రయత్నం చెయ్యాలి, తప్పదు. తను జీవించి ఉన్నంతకాలం ఏదో విధంగా పిల్లల్ని పెంచాల్సిందే కదా. తండ్రి వదిలేసినట్లు తనెలా వదిలేయగలుగుతుంది? అక్కడ జానకి ఉంది. పిల్లాడో పుట్టే ఉంటారు. వాళ్ళందరితోటి ఆయన హాయిగా జీవిస్తూ ఉంటారు. ఈ మాలతి కానీ ఈ పిల్లలు కానీ ఆయనకి గుర్తుండాల్సిన అవసరం లేదు. కానీ తమకి ఆ భర్త తప్ప మరో దిక్కు లేదు. ఇప్పుడు తను వెళ్ళిపోవడంతో తనకి పిల్లలకి తను తప్ప వేరే అండ ఏముంది? ఈ ఆలోచనల మధ్య తెల్లవారుతుండగా కాస్త నిద్రలోకి జారుకుంది మాలతి. కథ కొనసాగుతుంది.